భారత్ను ముస్లింల దేశంగా మార్చడానికి కాంగ్రెస్ కూటమి కుట్ర చేస్తుందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా కరీంనగర్ టౌన్లో ప్రచారం చేశారు. పద్మానగర్ నుంచి మొదలైన బైక్ ర్యాలీలో రాజా సింగ్ పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఇప్పటికే కేసీఆర్ని అరెస్టు చేసేవాళ్ళమన్నారు బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజాబాయితో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మానికి ఆపద రావద్దు, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, హిందూ సమాజాన్ని ఎవరు చీల్చే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడికి అక్కడ అడ్డుకున్న వ్యక్తులు మా రాజాబాయి మీ బండి సంజయ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ ఇద్దరు అభ్యర్థులు వచ్చారు. ఏ రోజైనా కరీంనగర్ లో ఏ చౌరస్తాలోనే ధర్నా చేసినా నా ఇద్దరు ఈ ఇద్దరు వ్యక్తులు ఏ రోజైనా కరీంనగర్ ప్రజల కష్టాలు ఉంటే ఏ ఒక్కరైనా మీకు భరోసా కల్పించే ప్రయత్నం చేసిరా? ఈ ఇద్దరు మీకు ఎప్పుడైనా కరీంనగర్ లో కనబడ్డారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా కరీంనగర్ కాపాడుకున్నది నేనన్నా. మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో మీ భార్య పిల్లలతోని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పడుకుంటే అర్ధరాత్రి కలెక్టరేట్ లో దేవాలయం ధ్వంసం చేస్తే బయటికి వచ్చి ప్రాణాలకు తెగించి కొట్లాడింది బండి సంజయ్. ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన 317 జీవోకు తీసుకొస్తే నేను వచ్చి కొట్లాడినా. ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా. యువతకు నిరుద్యోగ సమస్య మీద నేను కొట్లాడినా. ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లాడినా. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సమస్యల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించున్నా. अरे कांग्रेस तो कांग्रेस ही छोड़ो, पाकिस्तान में बैठे हुए आला कमान, चाइना में बैठे हुए आला कमान भी षड्यंत्र रच रहे हैं कि पाकिस्तान में बैठा हुआ एक मंत्री कहता है कि भारत में चुनाव चल रहे हैं, कौन सी पार्टी जीते तो अच्छी रहेगी, तो वो पाकिस्तान का मंत्री कहता है कोई भी हो मोदी नहीं आना। राहुल गांधी अगर कांग्रेस जीती है तो बहुत अच्छा है। यानी आतंकवाद की फैक्ट्री है पाकिस्तान, आतंकवाद की फैक्ट्री है पाकिस्तान, और वो पाकिस्तान आज कह रहा है कि कांग्रेस जीती तो अच्छा। तो कितना फ्रेंडशिप है इन कांग्रेसियों को उन पाकिस्तान से बताइए। इसलिए मित्रों, अगर धर्म को सुरक्षित रखना है तो फिर से एक बार हमारे भारत में मोदी